మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ మరొకసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రేపటి నుంచి యాత్ర మొదలు పెట్టబోతున్నారు ఆయన. ఇక ఇంఫాల్ నుంచి బదులు తౌబల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ మైదానం నుంచి బయలుదేరుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇంఫాల్లోని హప్తా కాంగ్ జైభంగ్ మైదానం నుంచి యాత్ర ప్రారంభానికి అనుమతి కోరామని, కానీ కొన్ని షరతులు యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనితో చివరి క్షణాల్లో సుమారు 34 కిలోమీటర్ల దూరంలోని వేదికకు మారవలసి వచ్చిందని కాంగ్రెస్ మణిపూర్ శాఖ అధ్యక్షులు కీశం మేఘచంద్ర తెలిపారు. రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రేపటి నుండి యాత్ర మొదలు పెట్టబోతున్నారు ఆయన. ఇంఫాల్ నుంచి బదులు తౌబల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ మైదానం నుంచి బయలుదేరుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇంఫాల్లోని హప్తా కాంగ్ జైభంగ్ మైదానం నుంచి యాత్ర ప్రారంభానికి అనుమతి కోరామని, కానీ కొన్ని షరతులతో యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనితో చివరి క్షణంలో సుమారు 34 కిలోమీటర్ల దూరంలోని వేదికకు మారవలసి వచ్చిందని కాంగ్రెస్ మణిపూర్ శాఖ అధ్యక్షులు కీశం మేఘచంద్ర తెలిపారు. రేపు ప్రారంభం కాను ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుండి ముంబై వరకు భారత న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు.